చాలా మంది విష్ చేస్తున్నారు కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. తప్పకుండా మళ్ళీ సమయం చూసుకొని నేను రిప్లై ఇస్తాను. వీలైతే నాతో మాట్లాడాలని ఎవరైతే అనుకుంటున్నారో తప్పకుండా వారితో మాట్లాడతానండి. తప్పకుండా వారి కోసం భారంగా ప్రార్థిస్తాను. నిజంగా నన్ను ప్రేమిస్తున్నందుకు ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. ఎవరు చూసినా గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చాలా మంది పలుకుతున్నారు. నిజంగా నేను బ్లెస్డ్ పర్సన్ నమ్ముతున్నాను. మీ ప్రార్థనలు నాకు తోడుగా ఉంటాయని నమ్ముతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నాకు తోడుండాలి. అదేవిధంగా దేవుని ఆత్మతో నడిపించబడాలి. ఇంకా దైవికమైన జ్ఞానం పొందుకోవాలని నా కొరకు ప్రార్థించండి. ఒకటే ఆశ అండి, ఈ భూమి మీద మనం శాశ్వత కాలం జీవించాం. ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టిపోతాం కాబట్టి దైవ చిత్తం నెరవేర్చడమే సంకల్పంగా మార్చుకున్నాను. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో దయచేసి నా గురించి ప్రార్థించండి. దేవుని చిత్తం ఈ భూమి మీద జరిగించి మన మరణం కూడా దేవునికి మహిమకరంగా మారుద్దాం. మనం చనిపోయిన తర్వాత మన శివం కూడా దేవునికి మహిమకరంగానే ఉండాలి. అటువంటి మరణం మనకు అవసరం అండి. ఈ చివరి దినాల్లో ఎంతో మంది పాపంలో చీకట్లో ఉన్నారు. వారందరి కోసం ప్రార్థిద్దాం. దయచేసి నన్ను క్షమించండి. రిప్లై ఇవ్వలేకపోతున్నాను. టైం చూసుకొని రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది విష్ చేస్తున్నారు కానీ చూడలేకపోతున్నా. చాలా ఉన్నాయి. కళ్ళు మండుతుంటే ఎప్పటికీ స్క్రీన్ ముందుండి మనం టెక్స్ట్ చేయలేం కదండి. కాల్స్ వస్తున్నాయి. కాల్స్ చేసిన వారితో మాట్లాడుతున్నాను. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వాక్యాన్ని ధ్యానించాలి, ఇంకెంతో నేర్చుకోవాలండి నేను. దయచేసి నా గురించి ప్రార్థించండి. కలిసి కట్టుగా దేవుణ్ణి మహిమపడదాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. చివరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోక రాజ్యం చేరుదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.